నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, అందం అనేది డెఫినెట్ గా నేచర్ ఇట్ సెల్ఫ్ బ్యూటీ. నేచర్ ని చూస్తుంటే మనం చాలా ఆనందపడుతుంటాం, ఎందుకంటే అది అందంగా ఉంటుంది కాబట్టి. అందానికి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంది. అయితే అదేదో బాహ్య అందం కాదు, అంత సౌందర్యం కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. మనసు అందంగా ఉన్నప్పుడు మొహంలో ఖచ్చితంగా బయటకు వస్తుంది ఆ అందము. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ని అడగడానికి గల కారణం, మీరు అటు చక్కగా స్విచ్ వర్డ్స్ రూపంలో అనుకోండి, లేకపోతే వేదిక్ స్విచ్ వర్డ్స్ రూపంలో అనుకోండి, రకరకాల సమస్యల నుంచి బయటపడటం కోసం చెప్తూ ఉన్నారు. అందుకని ఇటు అందం, బాహ్య అందమే. మరి ఇప్పుడు నేను అడిగేది అదే. అంత సౌందర్యం రావాలి అంటే శివానుగ్రహం ఉండాలి ఖచ్చితంగా. దాన్ని పక్కన పెట్టేస్తే ఈ అందం రావాలి, కొంచెం స్కిన్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవటం కానీ, స్కిన్ అంటే డెఫినెట్ గా మరి హెయిర్ కూడా దానికి రిలేట్ అయ్యి ఉంది. ఈ మధ్య చాలా మందికి హెయిర్ లాస్ అవ్వటము, డాండ్రఫ్ అనేది సర్వసాధారణం అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. ఈ హెయిర్ లాస్ ని కొంచెం ఆ సమస్యల నుంచి బయటపడి కొంచెం తేజోవంతంగా కనపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది శేషగిరిరావు గారు? తప్పకుండా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒకటి, దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన అందాన్ని అయితే వాళ్ళకి ఇస్తాడు కదా. కానీ నాది ఎప్పుడు కూడా ఒకటే బాధ ఉంటుంది, అది ఇచ్చిన సౌందర్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఇప్పుడు ఎవరి అదృష్టం బట్టి వాళ్ళకి ఆ సౌందర్యం ఉంటుంది. సో నాకు నా జుట్టు ఇచ్చినప్పుడు ఆ జుట్టుని నేను కాపాడుకోలేదే అన్నది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏమంటామంటే కనుక అదేదో సామెతలాగా మనకి మొత్తం జుట్టు దివ్యం దొరికినట్టు కాకుండా అప్పుడు జాగ్రత్త పడితే ఇప్పుడు మనం చేయలేకపోయాం ఆ ప్రయత్నాలు. మనకి అప్పట్లో మనకి లేవు. ఇవాళ మనం ఒక సాధన ద్వారా అయితేనేమి, మనం నేర్చుకున్న విద్య వల్ల అయితేనేమి, ఎంతో కొంత కనీసం వాళ్ళని కొంత మనం రక్షించాలి, లేదా ఎంతో కొంత మేలు చేయాలి అనే ఒక ఆకాంక్ష తప్ప మనకి వేరే ఉద్దేశం అయితే చాలా హార్ట్ కి తీసుకుంటారండి. ఒక మెంటల్ ట్రామాలో ఉంటారు, హెయిర్ లాస్ అవ్వటము. అంటే ఇక్కడ నాకు మన క్లయింట్స్ కూడా 2-3 వాళ్ళ, అంటే అప్పటిదాకా అసలు ఇవి పెద్ద సమస్యలు అవుతాయా అని కూడా నేను అసలు చాలా సఫర్ అవుతారు. అనుకోలేదు. పెళ్లిళ్ళో కదండి అబ్బాయిలకు హెయిర్ లేకపోతే, పెళ్ళైన తర్వాత ఇట్ ఈస్ డిఫరెంట్. అవును. కానీ కొన్ని నేను ఒకసారి ఆశ్చర్యపోయాను విని, అతనికి పెళ్ళైన తర్వాత బట్టతలు వచ్చిందని డివోర్స్ ఇవ్వడానికి రెడీ అయిందంటే పిల్ల. ఇట్లున్నారు జనాలు. అవును, అంతే కదా, అదే కదా. కానీ అదే ఇప్పుడు అందుకే ఇచ్చిన ఇంపార్టెన్స్ సరే, అంతర్ సౌందర్యం పోయి అలాగ పోయింది అసలు అవుట్ అది. సో కనీసం బాహ్య సౌందర్యం కోసం మనం ఏం చేయాలనేది ఇవాళ మెయిన్ టాపిక్. సరే, ఇక్కడ మనం చెప్పే వాటిలో ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ మనం అసలు ఈ జాతకాలు ఫస్ట్ ఒకసారి సృష్టించేసాక దాని తర్వాత మనకి ఎలాగో దానికి ఒక సొల్యూషన్ అనేది చెప్తాను. సో ఇక్కడ మనకి ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఒకటి, ముఖ్యంగా శని, రాహు, బుధుడు, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ లోనే మనం ఈ రకమైన అందం గురించి ఒక అవగాహనకు వస్తారా? అదే చెప్తున్నా. ఇక్కడ ఏదైనా సరే ఒక అందం పోవటం అంటే, ఇప్పుడు సో అందం ఉండాలన్న వాళ్ళకి వాళ్ళు సరిగ్గా లేకపోతేనే మనకి ఇలాంటి సమస్యలు వస్తాయి. మనకి సిక్కుడు అనేది ఓవరాల్ గా అది వేరు, అది కాదు. నేను అనేది ఇప్పుడు సపోజ్ ఒక మనకి ఇప్పుడు ఆడవాళ్ళకి, మగాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళకి ఇక్కడ ఇలా చర్మం మీద అప్పుడప్పుడు నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి, వస్తుంటాయి. సో అది ఖచ్చితంగా రావుతో సంబంధం ఉంటుంది. సో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే, ఈ డాండ్రఫ్ అనేది పెద్ద సమస్య. అంటే వెంట్రుకల మీద ఎప్పుడు కూడా శని యొక్క ప్రభావం ఉంటుంది. సో ఈ పెద్ద ఇప్పుడైతే మనకి అందరికి చిన్న వెంట్రుకలు, కానీ ఒకప్పుడు మోకాళ్ళ దాకా ఉన్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సో అది అంత మంచి శిరోజాలు రావాలి అంటే కనుక ఖచ్చితంగా శని అనుగ్రహం ఉండాలి. సో ఇక్కడ మీరనే శుక్రుడు ఏమవుతుందంటే, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు కొన్ని మనం సినిమాలు చూస్తాం, ముక్కలుగా ఉంది. సో అంటే ఇక్కడ అందం ఉండి, ఇప్పుడు అందం లేకుండా జుట్టుండి కళ్ళు కలిసి, అంటే ఇవన్నీ కూడా సమపాల్లో ఉండి ఆ అందం అనేది ఇప్పుడు పెద్ద మనం ఎవరైతే మనం అందానికి మోడల్ గా చెప్పుకుంటూ ఉంటామో అలాంటి వాళ్ళందరికీ అక్కడ శుక్రుడు ఉంటాడు. నెక్స్ట్ లెవెల్ అంటే ఇవన్నీ తీర్చిదిద్దబడినట్టు ఉండాలి అంటే శుక్రుడు అనుగ్రహం కావాలి. కానీ అవి ఏ విధంగా సరే, ఒక సంపద అంటే ఒక జుట్టు సంపద అంటే అక్కడ వరకు శని. పళ్ళ సంపద అన్నా కూడా శని. బుధుడు ఏంటి ఇక్కడ ఈ బుధుడి దగ్గరికి వచ్చేప్పటికి ఏంటంటే, కొన్ని ఓవర్ థింకింగ్ వల్ల అవుతాయి. శని అనేది డాండ్రఫ్ అనుకోండి, కొన్ని జుట్టు రావటం అనేది వీళ్ళ యొక్క ఓవర్ థింకింగ్, స్ట్రెస్ వల్ల కూడా జుట్టు పోతుంది. ఆ ఓవర్ థింకింగ్ కి ఇక్కడ బుధుడు కారకం.
సో అందుకని శని బుధుడు శుక్రుడు, శని బుధుడు రాహు లేకుండా అవ్వదు. సో అది అందుకని ఈ శని బుధుడు రాహుకి మనం ఫస్ట్ ఒక ఏదైనా సరే రెమెడీ అనుకోండి. సో వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఒకే ఒక మామూలుగా వేదిక్ సిచ్యువేట్ అయితే ఓం ప్రాం అంతే. ఓం ప్రాం ఇది మనం ఉత్తరంలో కానీ పడమరలో కానీ కూర్చొని చదవాలి. అంటే ఉత్తరంలో కూర్చొని దక్షిణం వైపు మొహం కనిపిస్తున్నారు, రైట్. లేదా పడమరలో కూర్చొని తూర్పుని చూడాలి. అదొక పద్ధతి. ఇంకా మామూలుగా సిచ్యువేట్లోకి వచ్చేప్పటికి దాంట్లోనే ఉంది, పేరులోనే అర్థమవుతుంది తేలిగ్గా, చార్మ. ఇది నిత్యం అనుకోవటం ఉండటం. సో అది నిత్యం చదువుకోవటం. అది తర్వాత మూడోది వచ్చేప్పటికి తంత్రం. ఈ అంటే మనం అన్ని రకాలు చెప్తారుగా, ఓన్లీ స్మరిస్తాం. సో ఇక్కడ మనం తంత్రానికి వచ్చేప్పటికి ఏంటంటే ప్రతి శనివారం కూడా మీరు ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా నువ్వులతో దీపం పెట్టాలి. అది కూడా పగలపూట కాదు, రాత్రిపూటే పెట్టాలి, నువ్వుల నూనెతో, రైట్. సో ఈ నువ్వుల నూనెతో అంటే వేరే ఆవు నెయ్యి కానీ ఇంకా వేరే నూనెలు కానీ ఏవి కొబ్బరి నూనె కానీ ఇలాంటివి ఏమి వాడకూడదు, వేరుశనగ నూనె ఇలాంటివి ఏమి వాడకూడదు. సో ప్యూర్లీ అది నువ్వుల నూనె ఉండాలి. సో అది శనివారం పూటే కొన్ని వారాలు చేయాలి. సాయంత్రం రాత్రి అన్నారు, ఏ సమయంలో? రాత్రి మనకు అంటే మనం ఏమంటాం ప్రదోష వేళ అయిపోయాక 8 అనుకోవచ్చా? మనకి 7 నుంచి యావరేజ్ గా వేసుకోండి, 7 నుంచి రాత్రి 9 లోపు. ఎన్ని ఒత్తులు వేసి పెట్టాలి? ఒత్తులని మనకు జనరల్ గా 2 ఒత్తులు అయితే మినిమం. సో ఇంకా ఒత్తులతో సంబంధం లేదు. సో అందుకని ఆ 2 ఒత్తులు వేసి మటుకు కొన్ని శనివారాలు అయితే కనీసం ఒక 8 శనివారాలైనా కనీసం చెయ్యాలి. మన ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు, అంతేగా బయట గుడికి వెళ్ళి అంత కష్టపడద్దు, కుదరదు కూడా. సో అలా సాధారణంగా వీకెండ్ సెలవులు ఉంటాయి కాబట్టి సాధారణంగా ఎక్కువ మందికి అది కొద్దిగా తేలికే ఇంట్లోనే ఉంటారు కాబట్టి, ఇంటి పట్టున ఉంటారు కాబట్టి అలా పెడితే ఈ అందానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా అంటే ఇప్పుడు ఈ రాహు యొక్క చేయడానికి అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ 3 గ్రహాల యొక్క కలయికలో చెప్పటం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే 8 అంటే ఇక్కడ మనం శని నంబర్ చెప్తాం, రాహు నంబర్ 4 లెక్కలోకి వచ్చేప్పటికి 2 అవుతుంది, 8, 2, 10 అయింది. తర్వాత వచ్చేప్పటికి బుధుడి సంఖ్య చెప్పాను. సో బుధుడి సంఖ్య వచ్చేప్పటికి 5 అయింది, 15. 6 అనేప్పటికి ఇక్కడ కుజుడు శని వీళ్ళందరితో కాంబినేషన్ కాబట్టి మనం ఆంజనేయుని పూజించాలి. సో అలా ఆ 3 అంటే ఒకే మరి విడివిడిగా పూజించు, ఈ దీపం పెట్టడమే అంతే. సో ధరించే వాళ్ళు ఏదైనా అవకాశం ఉంటే సింధూరం ధరించడం అంతవరకు. ఆడవాళ్ళైనా ఇప్పుడు మీరు చక్కగా పెట్టుకున్నారు కదా నుదుటిన, అలా పెట్టుకుంటే ఇంకా మంచిదే. అది కూడా ఆడవాళ్ళకి సౌభాగ్యంతో పాటు ఇంట్లో గొడవలు ఉన్నా కూడా తగ్గుతాయి. మీరు ఈ రెమెడీ అనేది ఏదైతే సింధూరం అనేది ఉందో ఇంట్లో గొడవలు ఎందుకంటే కుజుడే కారణం జనరల్ గా ఎక్కువ శాతం. ఖచ్చితంగా వీళ్ళకి 2 కార్యాలు చక్కదిద్దపడతాయి ఆ సింధూర ధారణ వల్ల. ఇవి చేస్తూ కూడా ఇక నిత్యం హెల్దీ ఫుడ్ తీసుకోవటం, హెల్దీగా అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒకటి చెప్తాం ఇక్కడ, ఏదైనా అంటే మానవ మానవ ప్రయత్నం దైవశాయం. ఇప్పుడు మనము సంతానం పొందాలి అనుకున్నాం అనుకోండి, ముందు మీరు టెక్నికల్ గా రైట్ ఉంటేనే సంతానం వస్తారు. అప్పుడు మీకు టెక్నికల్ గా అంటే డాక్టర్ కనిపెట్టలేకపోతున్నాడు, మీలోనూ లోపం లేదు, మరి పిల్లలు పుట్టట్లేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో దోషం అనేది మనం గుర్తించగలుగుతాం. సో అలా మీ యొక్క చర్మ సౌందర్యం కానీ లేదా మీ యొక్క బాహ్య సౌందర్యం కానీ ఏదైనా సరే దానికి మనకి ఇబ్బంది ఏర్పడుతుంది అంటే ఇక్కడ గ్రహాల కారణం మనం చెప్తున్నాం. మిగతావన్నీ కొంతవరకు మీరు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్దీ డైట్ కానీ లేకపోతే మంచి ఎక్సర్సైజ్ కానీ దానికి మనం సహకరించేలాగా చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఒక ఆలోచన కూడా రావాలిగా, నేను డైట్ తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఈ రెమెడీస్ చేసినప్పుడు వస్తుంది. అప్పుడు అంటే మనకి ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, సైన్స్ తో ముడిపడే ఏదైనా ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచన ఇచ్చాము, ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఆచరించగలుగుతున్నారు? మన రెమెడీ తర్వాత వాళ్ళకి ఉండొచ్చు మనం రెమెడీ ఫలించిందని, కానీ ఈ రెమెడీ వాళ్ళు ఆ రకమైన యాటిట్యూడ్ తీసుకొచ్చింది. డెఫినెట్లీ. అలాగే లోపల నుంచి కూడా సంతోషంగా ఉండాలి. కుళ్ళు బుద్ధులు, ఏడుపులు ఇవన్నీ పెట్టుకుంటే కూడా అందరం రమ్మన్నారు, అదేమంటే అంతేనా? అంతేగా, నేనైతే అదే నమ్ముతా. రెండోది ఒకటి ఏంటంటే మనకి ఏంటంటే చిరునవ్వుని మించిన ఆయుధం లేదని నేను చిన్నప్పటి నుంచి కూడా గమనించింది. సో అది
కొంతమంది ఏదో వాళ్ళంతా సొమ్మంతా మనం తినేసినట్టుగా ఏడుస్తూ ఎక్కడి నుంచి రాస్తుందా ఎక్కడి నుంచి వస్తుందా అందం. సో అలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని మేనరిజాలు మనం అది కొన్ని సాధనతో మనం తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అసలు ఇవన్నీ వేరే వేరే సబ్జెక్ట్, కానీ ఇవన్నీ కూడా భవిష్యత్తులో వాటన్నిటికీ అంటే కారణం ఏంటనేది, అంటే వాళ్ళు అలా ఏడుపు వేసుకోవడానికి కారణం ఏంటి, అది దానికి కారణం ఏంటని తర్వాత మనం తప్పకుండా తెలుసుకుందాం. వాళ్ళకి ఎంతో కొంత మంచి చేసేలాగా మన వంతు ప్రయత్నం అయితే మనం చేద్దాం. తప్పకుండా. చాలా చక్కటి టాపిక్ ఇది, డెఫినెట్ గా యూజ్ అవుతుంది, మన వాళ్ళకి యూజ్ అవ్వాలి. అందరూ కూడా అందంగా, లోపల అందంగా బయట అందంగా ఉండాలని మనస్ఫూర్తిగా. అందం ఉంటే ఆనందం ఉంటుంది, అదే ఆవేదన అయిపోతుంది. అమ్మ బాబాయ్ ఎక్కువ అయిపోతున్నా. ఓకే, ఏదైనా సమపాలనలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.